హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం సెప్టెంబర్ 4కు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. మొదటగా క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటి? The 25th Shanghai Cooperation Organization Summit in 2025 was held in which country? ఓకే, మనకి 25th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి కజకిస్తాన్, ఆప్షన్ బి చైనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సి. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం ఈరోజు క్వశ్చన్కి ఈ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు క్వశ్చన్ ఏంటి? వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ సెమీకాన్ ఇండియా 2025 లాంచ్డ్ బై పిఎం మోడీ? పిఎం మోడీ గారు సెమీకాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్ని లాంచ్ చేయడం జరిగింది కదా. సో ఆ కాన్ఫరెన్స్ ఏ థీమ్ మీద నిర్వహించడం జరుగుతుంది? ఆప్షన్ ఏ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ చిప్స్, ఆప్షన్ బి ట్రస్ట్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ ఫ్యూచర్, ఆప్షన్ సి డిజిటల్ ఇండియా చిప్ రెవల్యూషన్, ఆప్షన్ డి సస్టైనబుల్ టెక్ గ్రోత్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే టాపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 56th GST కౌన్సిల్ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఆ 56th GST కౌన్సిల్ మీటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంది అని చూద్దాము. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి చూద్దాం. తర్వాత కాపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది, దాని గురించి చూద్దాము. నెక్స్ట్, భారతీ ఇనిషియేటివ్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఎక్సర్సైజ్ మైత్రి, అదేవిధంగా ఇండియాస్ ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ ఏ స్టేట్ తీసుకొచ్చింది, దాని గురించి చూద్దాము. నెక్స్ట్, నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్ న్యూస్లో ఉండడం జరిగింది. ఏఐ పుష్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ హెరిటేజ్కి సంబంధించి ఒక ఏఐ టూల్ డెవలప్ చేయడం జరిగింది. సో ఎవరు డెవలప్ చేశారు ఏంటి అని చూద్దాము. తర్వాత సెన్నా స్పెక్టాబిల్స్ అని చెప్పేసి ఒక ట్రీ న్యూస్లో ఉండడం జరిగింది, ఎందుకు న్యూస్లో ఉంది అని చూద్దాము. తర్వాత కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, ఓకే, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా చూద్దాం. లెట్స్ ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్ 56th GST కౌన్సిల్ మీటింగ్. సో 56వ GST కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. సో మనందరికీ తెలుసు 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి GSTని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇన్ ప్లేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వేరియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ సర్వీస్ ట్యాక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో మనకి GSTని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు 2017 జూలై 1 నుంచి మనకి GST ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తం మనకు CGST, IGST, అదేవిధంగా స్టేట్ GST అని 3 రకాల GSTs వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 56th GST కౌన్సిల్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2017 తర్వాత GST ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేజర్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి చేయడం జరిగింది. ఎస్పెషల్లీ స్లాబ్స్, మనకి GST స్లాబ్స్ అనేది 5%, 12%, అదేవిధంగా మనకి 18%, 28% అని బేసిక్గా స్లాబ్స్ ఉన్నాయి. ఓకే, 5%, 12%, 18%, 28% అని చెప్పేసి GST తీసుకొచ్చిన టైంలో 4 స్లాబ్లు ఉండేవి. కానీ ఈ 56th GST కౌన్సిల్లో మీటింగ్లో ప్రధానంగా 2 స్లాబ్లకు కుదించడం జరిగింది. ఇప్పుడు GST వచ్చేసి కేవలం 5% స్లాబు, అదేవిధంగా 18% స్లాబ్ ఉండడం జరిగింది. 12% స్లాబు, అదేవిధంగా 28% స్లాబ్ అనేటి తీసివేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆల్రెడీ నెక్స్ట్ జన్ GST రిఫార్మ్స్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పీచ్లో తెలపడం జరిగింది. దాంట్లో భాగంగానే దివాళీ గిఫ్ట్గా ఈ GST కౌన్సిల్ మీటింగ్లో ప్రధానంగా ఈ రిఫార్మ్, మేజర్ రిఫార్మ్ ఏంటి అంటే 5%, 18% మాత్రమే GST స్లాబ్స్ ఉంచి 12% అండ్ 28% స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం జరిగింది. ఇది ఒక మేజర్. అదేవిధంగా సిన్ అండ్ లగ్జరీ స్లాబ్ అని కూడా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో
టబాకు, పాన్ మసాలా, ఏరియేటెడ్ డ్రింక్స్, లగ్జరీ కార్స్, ఈ విధంగా ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ కూడా 40% సిన్ ఆర్ లగ్జరీ గుడ్స్ కిందకి తీసుకురావడం జరిగిందనమాట. సో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి దిస్ ఇస్ ద మేజర్ రిఫార్మ్ అనమాట. సో దీని ద్వారా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో, డైలీ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రైజెస్ తగ్గడం జరిగింది. ఎస్పెషల్లీ ఎసెన్షియల్ లైక్ టూత్ పేస్ట్, సోప్స్, డైరీ ఇవన్నీ కూడా 5%లోకి రావడం జరిగింది. ఇవి ఒకప్పుడు 12%లో ఉండేవి. ఈ 12% నుంచి మనకిప్పుడు 5%కి రావడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ట్రాక్టర్స్, పెస్టిసైడ్స్, ఇరిగేషన్ సిస్టమ్కి సంబంధించిన ఐటమ్స్ కూడా 5%లోకి రావడం జరిగింది. సో మిగతా చూద్దాం ఇంకేమేమి చేశారు అనేది. ఓకే, సో మేజర్గా 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ మనకి ఎప్పుడు నిర్వహించడం జరిగింది? సెప్టెంబర్ 3rd and 4th 2025. సో జిఎస్టీ కౌన్సిల్ ఎవరు ఏంటి అనేది, జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ, గుర్తుపెట్టుకోండి. మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. జిఎస్టీ కౌన్సిల్ అనేది మనకి స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీయా అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఓకే, జిఎస్టీ కౌన్సిల్. అదేవిధంగా మీకు ఈరోజు ఇంకొకటి ఏ ఆర్టికల్ ప్రకారం మనకి జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మేజర్ రిఫార్మ్స్ ఎందులో ఎసెన్షియల్ సేవింగ్ బిగ్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ కనుక చూసుకున్నట్లయితే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్ ఇవన్నీ ఒకప్పుడు 18% ఉండేవి, ఇప్పుడు 5%కి రావడం జరిగింది. బటర్, గీ, అదేవిధంగా చీజ్, డైరీ స్ప్రెడ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి 12% నుంచి 5%కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేజర్ చేంజెస్ రావడం జరిగింది. ఎస్పెషల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో 12% అండ్ మనకి 28% స్లాబ్ తీసేశారు అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంది 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో. అదేవిధంగా ఏ గూడ్స్కి మేజర్ చేంజెస్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అగ్రికల్చర్ ఇన్పుట్స్లో వచ్చేసి ట్రాక్టర్ టైర్స్, పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకప్పుడు 18%లో ఉండేవి, ఇప్పుడు 5%కి రావడం జరిగింది. ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్స్ 12% జిఎస్టీలో ఉండేవి, అవి 5%కి రావడం జరిగింది. అదేవిధంగా ఆటోమొబైల్ దాంట్లో ఎస్పెషల్గా గ్రేటర్ దెన్ 350 కంటే సీసీ ఉన్నవి కాకుండా మనకి లెస్ దెన్ 350 సీసీ ఉన్నటువంటి బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానంగా మనకు వచ్చేసి ఏంటి 18% నుంచి 5%కి తీసుకురావడం జరిగింది. ఓకే, ద బిగ్గెస్ట్ మేజర్ చేంజ్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో 350cc కంటే తక్కువ ఉన్నటువంటి, అదేవిధంగా మనకి పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్స్ వచ్చేసి 28% నుంచి 18% రావడం జరిగింది. డీజిల్ హైబ్రిడ్ కార్స్ వచ్చేసి 1500cc నుంచి 4000 mm మధ్యలో ఉన్నటువంటి 28% నుంచి 80%. త్రీ వీల్డ్ వెహికల్స్ వచ్చేసి ఏదైతే ఉందో అది 28% నుంచి 18% రావడం జరిగింది. 350cc ఉన్నటువంటి మోటార్ సైకిల్స్, దానికంటే తక్కువ ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ ఒకప్పుడు 28% ఉండేవి. ఓకే, ప్లీజ్ కరెక్ట్ దిస్ వన్. 28% నుంచి 18%కి రావడం జరిగింది. ఓకే, సో ద బిగ్గెస్ట్ చేంజెస్ అన్నమాట. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ చేంజెస్ ఇన్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో బేసిక్గా కాంపిటేటివ్నెస్ని పెంచడం, ఫ్రెండ్లీ కాంపిటేటివ్నెస్ని పెంచాలన్న ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి అత్యున్నత విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు 2025కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఓవరాల్ కేటగిరీ, ఇంజనీరింగ్ కేటగిరీ, అదే యూనివర్సిటీ కేటగిరీ కింద కూడా ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఓవరాల్ కేటగిరీలో వచ్చేసి మొత్తంగా చూసుకున్నట్లయితే ఐఐటి మద్రాస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో ఓవరాల్ కేటగిరీలో 7th కాన్సిక్యూటివ్ ఇయర్ కూడా ఐఐటి మద్రాసే టాప్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్లో ఐఐటి ముంబై ఉండడం జరిగింది. మన హైదరాబాద్కు సంబంధించి ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కేటగిరీలో, ఓకే, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో 8th ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఏపీకి సంబంధించి స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ కేటగిరీలో ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ 3rd ఓవరాల్. ఓకే, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కేటగిరీలో
ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ టాప్ చేసింది. ఓవరాల్గా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్లో. సో ఓవరాల్గా వచ్చేసి ఐఐటి మద్రాస్ టాప్లో ఉంది. వరుసగా 7వ సంవత్సరం కూడా ఐఐటి మద్రాస్లో టాప్లో ఉంది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఐఐటి ముంబై ఉండడం జరిగింది. లెట్స్ సి కేటగిరీ వైజ్గా ఏ ఇన్స్టిట్యూట్స్ టాప్లో ఉన్నాయని చూద్దాము. ఇంజనీరింగ్లో వచ్చేసి ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ. ఇన్నోవేషన్లో వచ్చేసి ఐఐటి మద్రాస్ ఉండడం జరిగింది. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఉండడం జరిగింది. మెడికల్ అండ్ డెంటల్లో భాగంగా ఎయిమ్స్ ఢిల్లీ ఉండడం జరిగింది. తర్వాత లా వచ్చేసి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా బెంగళూరు ఉండడం జరిగింది. అగ్రికల్చర్లో వచ్చేసి ఐఏఆర్ఏ ఢిల్లీ న్యూస్ టాప్లో ఉండడం జరిగింది. మేనేజ్మెంట్లో వచ్చేసి ఐఐఎం అహ్మదాబాద్ ద ఫేమస్, అదేవిధంగా ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కజికోడ్లు టాప్లో ఉండడం జరిగింది మేనేజ్మెంట్లో. తర్వాత ఫార్మసీ రిలేటెడ్ వచ్చేసి జమియా హమ్దార్ద్ అనే ఇన్స్టిట్యూషన్ ఫార్మసీ కేటగిరీలో టాప్లో ఉండడం జరిగింది. తర్వాత బిట్స్ పిలాని పంజాబ్ యూనివర్సిటీలు ఉండడం జరిగింది. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఐఐటి రూర్కీ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో టాప్లో ఉండడం జరిగింది. ఎన్ఐటి కజికోడ్, ఐఐటి ఖరగ్పూర్లు కూడా టాప్లో ఉన్నాయి. ఇందులో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్. కాలేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే హిందూ కాలేజ్ టాప్లో ఉంది. తర్వాత మిరండా హౌస్ టాప్లో ఉండడం జరిగింది. హన్స్రాజ్ కాలేజ్ కూడా టాప్లో ఉండడం జరిగింది. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ కనుక చూసుకున్నట్లయితే జదవ్పూర్ యూనివర్సిటీ, జదవ్పూర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలో టాప్లో ఉండడం జరిగింది. తర్వాత అన్నా యూనివర్సిటీ, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ యూనివర్సిటీలో వచ్చేసి ఇగ్నో ఢిల్లీ ఏదైతే ఉందో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అది టాప్లో ఉండడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీలో వచ్చేసి సింబోసిస్ స్కిల్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, సింబోసిస్ స్కిల్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ టాప్లో ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఐఐటి మద్రాస్, ఇది న్యూగా ఇది సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అనే కేటగిరీని కొత్తగా తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా ఐఐటి మద్రాస్ టాప్లో ఉంది. సో ఓవరాల్గా వచ్చేసి మనకి ఇవన్నీ తీసుకున్నట్లయితే ఓవరాల్గా వచ్చేసి ఐఐటి మద్రాస్ టాప్లో ఉండడం జరిగింది. ఇంజనీరింగ్ కేటగిరీలో వచ్చేసి మనకి ఐఐటి మన హైదరాబాద్ ఏదైతే ఉందో అది 8th ప్లేస్లో ఉండడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే కాపాస్ కిసాన్ యాప్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఈ కాపాస్ కిసాన్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే బేసిక్గా మినిమం సపోర్ట్ ప్రైస్ కాటన్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో మనకి పత్తి పండించేటువంటి రైతులకి మినిమం సపోర్ట్ ప్రైజ్కే పత్తి అమ్మాలన్న ఉద్దేశంతో సో ఎవరైతే ఇంటర్మీడియరీస్ ఉంటారో మధ్యవర్తులు ఉంటారో వాళ్ళకి లాభం చేకూర్చకుండా కేవలం రైతులకే డైరెక్ట్గా మినిమం సపోర్ట్ ప్రైస్ అందేలాగా ఈ కాపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి ఎవరికి కాటన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో చూద్దాం. ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొటెక్ట్ ఫార్మర్స్ ఫ్రమ్ డిస్ట్రెస్ సేల్స్. సో బేసిక్గా మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువగా అమ్మకుండా ఉండేందుకు అని చెప్పేసి ఈ కాపాస్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. సో మిడిల్ మ్యాన్ అండ్ పేపర్ వర్క్ లేకుండా డిలేస్ ఏం లేకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ బేసిక్గా ఈ కాపాస్ కిసాన్ యాప్ అనేది పనిచేస్తుంది. గ్యారంటీ మినిమం సపోర్ట్ ప్రైస్ యాక్సెస్ టు ఆల్ ఎలిజిబుల్ ఫార్మర్స్. సో దీంట్లో భాగంగా ఆధార్ లింకుడ్తో ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రియల్ టైం పేమెంట్ ట్రాకింగ్, మల్టీ లాంగ్వేజ్ ఇంటర్ఫేసు, ఫార్మర్ ఫ్రెండ్లీ డిజైన్తో ఈ యాప్ను డిజైన్ చేశారు. సో బేసిక్గా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ కాటన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఫార్మర్స్ ఒక్కొక్కసారి డిస్ట్రెస్ సేల్స్ కూడా చేయడం జరుగుతుంది, తక్కువ ధరకు కూడా అమ్మడం జరుగుతుంది. సో అలా అమ్మకుండా సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే బేసిక్గా రైతులు మనకి దీని ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఎప్పుడైతే సేలింగ్ ఉందో అప్పుడే చేసుకోవచ్చు అనమాట. సపోర్ట్స్ డిజిటల్ ఇండియా అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్నోవేషన్, స్ట్రెంథన్ కాటన్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా, ప్రొక్యూర్మెంట్స్ అండ్ బాడీస్, ఇంప్రూవ్ లాజిస్టిక్స్ అండ్ ఫార్మర్ సెంటర్ కమ్యూనికేషన్. సో కీ ఫ్యాక్ట్స్ ఏంటి, మినిస్ట్రీ వచ్చేసి టెక్స్టైల్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకురావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎయిమ్స్ డిజిటల్ ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ ఫర్ కాటన్. బెనిఫిట్స్ ఏంటి, ట్రాన్స్పరెన్సీ, ఇంక్లూజివిటీ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి భారతీ ఇనిషియేటివ్ అపేడా అగ్రికల్చర్ ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో మనకి అపేడా బేసిక్గా ఈ భారతీ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. భారత్ హబ్ ఫర్ అగ్రికల్చర్ టెక్, రెసిలియన్స్, అడ్వాన్స్మెంట్
అండ్ ఇంక్యుబేషన్. దీని యొక్క అబ్రివేషన్ ఏంటి? భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇంక్యుబేషన్. సో దీంట్లో భాగంగా దాదాపుగా అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి 100కి పైగా స్టార్టప్స్ని బూస్టర్ చేయడానికి, ఓకే, 100కి పైగా స్టార్టప్స్ని బూస్ట్ చేయడం కోసం, ఎన్హాన్స్ చేయడం కోసం ఈ భారతీ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. లాంచ్డ్ బై ది అపెడా. సో అగ్రికల్చర్, ఫుడ్ అండ్ అగ్రిటెక్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎంపవర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ భారతీ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈస్ ద అబ్రివేషన్, భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. ఓకే, సో దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంది? 2030 కల్లా 2030 కల్లా అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి $50 బిలియన్ చేరాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. కాంప్లిమెంట్స్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్. సో సిగ్నిఫికెన్స్ ఏంది? క్రియేషన్ గ్లోబల్లీ కాంపిటేటివ్ అగ్రి ప్రోడక్ట్స్, అదేవిధంగా డైవర్స్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్నోవేషన్, స్ట్రెంథన్ ఇండియాస్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఓరియంటల్లో మనకి భారతీ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సింపుల్గా ఇండియాలో అగ్రిటెక్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి భారతీ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 100కి పైగా స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ రిలేటెడ్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంపవర్ చేయనున్నారు. అంటే టెక్నికల్ సపోర్ట్ చేయడము, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడము, ఇవన్నీ అన్నమాట. సో దీని ద్వారా $50 బిలియన్ వరకు ఎక్స్పోర్ట్స్, అగ్రికల్చర్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేవి చేయనున్నారు 2030 కల్లా. సో హై వాల్యూ ప్రోడక్ట్స్, జిఐ ట్యాగ్డ్ ఫుడ్స్, ఆర్గానిక్, సూపర్ ఫుడ్స్, ఆయుష్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ స్టార్టప్స్ని డెవలప్ చేయనున్నారు. ఓకే, భారతీ ఇనిషియేటివ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే 100కి పైగా అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ అగ్రి ఫుడ్ టెక్ సంబంధించినటువంటి స్టార్టప్స్ని బూస్టప్ చేయడం కోసం తీసుకొచ్చింది ఈ ఇనిషియేటివ్. దీని ద్వారా $50 బిలియన్ పైగా ఎక్స్పోర్ట్స్ అనేవి 2030 కల్లా చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ మైత్రి. సో దిస్ ఈస్ ద 14th ఎడిషన్ ఎక్సర్సైజ్ మైత్రి. సో ఎక్సర్సైజ్ మైత్రి ఏ రెండు దేశాల మధ్యలో నిర్వహిస్తారు అంటే ఇండియా అండ్ థాయిలాండ్ మధ్యలో. సో ఇది వచ్చేసి మనకి 2006లో 2006 నుంచి ఈ బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు ది యునైటెడ్ నేషన్ చాప్టర్ 7 ఏదైతే ఉందో దాంట్లో బేసిక్గా కొలాబరేషన్ ఓరియంటల్లో మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది, బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇయర్ వచ్చేసి 14th ఎడిషన్ ఎక్సర్సైజ్ మైత్రి అన్నమాట. సో చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్. సో 14th ఎడిషన్ ఆఫ్ ఇండియా థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇంకో పాయింట్ ఏంటి, మనకి సహజంగా ఎగ్జామ్స్లలో అడుగుతారు ఎక్సర్సైజ్ దేనికి సంబంధించింది కూడా, నావియా, అదేవిధంగా ఎయిర్ ఫోర్సా అండ్ ఆర్మీదా. సో ఇది మిలిటరీ ఎక్సర్సైజ్, ఆర్మీ రిలేటెడ్. సో 14th ఎడిషన్. ఓకే, ఎక్కడ? జాయింట్ ట్రైనింగ్ నోడ్లో ఉమేరి, మేఘాలయలో నిర్వహించడం జరుగుతుంది. సో 13th వచ్చేసి మనకి థాయిలాండ్లో నిర్వహిస్తారు, 14th వచ్చేసి మేఘాలయలో నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1st నుంచి 14th సెప్టెంబర్ 2025 మధ్యలో. ఓకే, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో భాగంగా సెమీ అర్బన్ టెర్రైన్లో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సెమీ అర్బన్ టెర్రైన్స్లో భాగంగా ఏంటి? కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్, టెర్రరిస్ట్ అటాక్స్ జరిగితే ఏ విధంగా కౌంటరింగ్ ఇవ్వాలి అన్న నినాదం పైన థీమ్ మీద బేసిక్గా ఈ ఆపరేషన్ అనేది, ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, చాప్టర్ 7 ఆఫ్ ది యునైటెడ్ నేషన్ చార్టర్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా టాక్టిక్ డ్రిల్స్, జాయింట్ ప్లానింగ్, అదేవిధంగా వెపన్ స్కిల్స్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ రైడింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని నిర్వహించడం జరుగుతుంది. 2006 నుంచి ఈ ఎక్సర్సైజ్ మైత్రి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కంపల్సరీ అడుగుతారు. ఇటీవల కాలంలో యుద్ధ అభ్యాసం, మనం నిన్ననే ఈ యుద్ధ అభ్యాసం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకే, స్ట్రెంథన్ బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్స్, ప్రమోట్స్ రీజనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. ఓకే, సో 13th ఎడిషన్ థాయిలాండ్లో నిర్వహించడం జరిగింది. 14th ఎడిషన్ ఇప్పుడు ఇండియాలో మేఘాలయలోని ఉమేరిలోని జాయింట్ ట్రైనింగ్ నోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సర్సైజ్ మైత్రి. లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్స్. ఇండియాస్ ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ అనేది రాబోతుంది. ఎక్కడ? అస్సాంలో.
అస్సాం గవర్నమెంట్ ఇండియాలోనే మొట్టమొదటి వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఎవరితో డెవలప్ చేశారు, అసలు వల్చర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంది? సో బేసిక్గా కార్కస్ అంటారు కదా, పశువుల కళేబరాలు కానీ వీటిని తినడం కోసం అని చెప్పేసి వీటికి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఆ కార్కస్ని ఎలిమినేట్ చేయడానికి ప్రధానంగా వల్చర్స్. అయితే ఇప్పుడు ఈ వల్చర్స్కి ప్రధానంగా థ్రెట్ ఉంది. ఎక్కడి నుంచి? ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్నటువంటి వల్చర్స్ రాబందులు ఏవైతే ఉన్నాయో అవి ఏమయ్యాయంటే ఒకప్పుడు పశువుల్లో డైక్లోఫినాక్ అనే కెమికల్ వాడడం జరిగింది. సో ఆ డైక్లోఫినాక్ వాడడం వల్ల చనిపోయిన పశువుల కళేబరాలు తినడం వల్ల ఈ వల్చర్స్ కూడా అంతరించడం జరిగిందన్నమాట. సో ఇవి మనకి చాలా ఇంపార్టెన్స్. ఏవైతే బేసిక్గా ఈ కళేబరాలను ఎలిమినేట్ చేయడంలో, ప్రకృతిని కాపాడడంలో, ప్రకృతి యొక్క సైకిల్లో వల్చర్స్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తాయి. సో అందుకని చెప్పేసి వాటి కన్జర్వేషన్కి సంబంధించి ఎఫర్ట్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగానే అస్సాం గవర్నమెంట్ వాళ్ళు వల్చర్ కన్జర్వేషన్కి సంబంధించిన పోర్టల్ను తీసుకురావడం జరిగింది విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ది వి ఫౌండేషన్ ఇండియా. అదేవిధంగా గౌహాతి యూనివర్సిటీ, ఎవరెవరు? వి ఫౌండేషన్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ ది గౌహతి యూనివర్సిటీతో సంయుక్తంగా వల్చర్కి సంబంధించినటువంటి కన్జర్వేషన్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, వల్చర్ నెట్వర్క్. ఓకే, ఆ పోర్టల్ పేరేంటి? ది వల్చర్ నెట్వర్క్. సో దీంట్లో ఎవరెవరు ఉంటారు? బేసిక్గా ఇంటర్నేషనల్ వల్చర్ అవేర్నెస్ డే ముందుగానే దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, థ్రెడ్స్ సచ్ యాజ్ పాయిజన్డ్ కార్కసెస్, అదేవిధంగా పెస్టిసైడ్స్, హార్మ్ఫుల్ వెటర్నరీ డ్రగ్స్ లైక్ డైక్లోఫినాక్ కంటిన్యూ టు ఎండేంజర్ వల్చర్ పాపులేషన్ ఇన్ అస్సాం. ఓకే, సో దీంట్లో భాగంగా కీ ఫీచర్స్ ఏంటి? పోర్టల్ విత్ సైంటిఫిక్ డేటాతో ఉండడం జరుగుతుంది. అవుట్ రీచ్ మెటీరియల్స్ అస్సామీస్ ఇంటర్ఫేస్తోనే బేసిక్గా ఈ పోర్టల్ అనేది కండక్ట్ చేయడం ఉంటుంది. సో కొలాబరేటర్స్ ఎవరు అంటే అస్సాం బర్డ్ మానిటరింగ్ నెట్వర్క్, అదేవిధంగా లాసా ఫౌండేషన్, సురక్షా సమితి, ఇండిపెండెంట్ కన్జర్వేషనిస్ట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళతోని బేసిక్గా కొలాబరేటర్స్ ఉండడం జరుగుతుంది. సో ఆబ్జెక్టివ్ ఏంటి? రేజ్ అవేర్నెస్, సెంట్రలైజ్ నాలెడ్జ్, ఎనేబుల్ కమ్యూనిటీ యాక్షన్. సో కమ్యూనిటీని కూడా భాగస్వాముల్ని, అంటే నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ వల్చర్స్ కన్జర్వేషన్లో భాగస్వాములను చేస్తూ మొత్తంగా వల్చర్స్ని కన్జర్వేషన్ చేయాలి అనుకుంటున్నారు. ప్రధానంగా ఇండియాలో 8 రకాల వల్చర్స్ ఉండడం జరిగింది. ఎన్ని రకాలు? 8 టైప్స్ ఆఫ్ వల్చర్స్ ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసి ది వైట్ రంప్డ్ వల్చర్. సో ఇది IUCN, మనకు తెలుసు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో ప్రధానంగా వాటి యొక్క సంఖ్యను బట్టి ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా అని చెప్పేసి కూడా వాటికి నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది, కేటగిరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మనకి వైట్ రంప్డ్ వల్చర్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది, అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉంది. రెడ్ హెడెడ్ వల్చర్ కూడా మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్లోనే ఉండడం జరిగింది. తర్వాత జిఫ్రన్ వల్చర్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్లో ఉండడం జరిగింది. తర్వాత స్లెండర్ బిల్డ్ వల్చర్ వచ్చేసి కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్లోనే ఉండడం జరిగింది. తర్వాత బియర్డెడ్ వల్చర్ కూడా వచ్చేసి నియర్ థ్రెటన్లో ఉండడం జరిగింది. ఈజిప్షియన్ వల్చర్ వచ్చేసి ఎండేంజర్డ్లో ఉండడం జరిగింది. ఓకే, మనకి ఇండియన్ వల్చర్ ఏదైతే ఉందో అది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉండడం జరిగింది. తర్వాత సెనరస్ వల్చర్ వచ్చేసి నియర్ థ్రెటన్లో ఉండడం జరిగింది. హిమాలయన్ జిఫ్రన్ వచ్చేసి కూడా నియర్ థ్రెటన్లో ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద 8 స్పీసీస్ విచ్ ఆర్ కంటిన్యూస్లీ ఇన్ ఇండియా. సో మనకి ఇండియాలో ప్రధానంగా ఉండేటువంటి వల్చర్స్ ఏంటి అంటే ఈ 8 రకాలు. ఓకే, వీటిలో దాదాపుగా 1, 2, 3, 4 అవుట్ ఆఫ్ 8 4 వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉండడం జరిగింది. తర్వాత మిగతా 4 వచ్చేసి ఎండేంజర్డ్లో ఉండడం జరిగింది. ఓకే, ఇదన్నమాట. సో డైక్లోఫినాక్ని మనం చెప్పాం కదా, పశువులలో బేసిక్గా డైక్లోఫినాక్ని వాడడం బ్యాన్ చేశారు. ఎప్పటి నుంచి? 2006లో నుంచి. తర్వాత కెటోప్రోఫెన్, అసిలోఫినాక్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా 2023 నుంచి బ్యాన్ చేయడం జరిగింది పశువులకు వాడడం. సో బేసిక్గా పశువులు చనిపోయాక ఏంటి, ఈ వల్చర్స్ తింటాయి కాబట్టి సో అవి తినడం వల్ల వాటిలో ఉన్నటువంటి ఇంటెస్టైన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం వల్ల వల్చర్స్ చనిపోతున్నాయి. సో వాటి కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి డైక్లోఫినాక్ను వచ్చేసి 2006లో, అదేవిధంగా కెటోప్రోఫిన్, అదేవిధంగా అసిక్లోఫెనాక్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది 2023లో. సో వల్చర్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా 2025 యాక్షన్ ప్లాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 2020-25కి సంబంధించి. అదేవిధంగా బ్రీడింగ్ సెంటర్ వచ్చేసి పింజోర్ హర్యానాలో కూడా ఒకే ఒక్క మనకి బ్రీడింగ్ సెంటర్ ఉంది ఇండియా మొత్తంలో. ఎక్కడ? హర్యానాలోని పింజోర్లో.
ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వల్చర్ సంబంధించినటువంటి కన్జర్వేషన్ పోర్టల్. ఆ పోర్టల్కి సంబంధించినటువంటి పేరేంటి, ది వల్చర్ నెట్వర్క్. ఎవరు తీసుకొచ్చారు, అస్సాం, విత్ ది కొలాబరేషన్ ఆఫ్ వి ఫౌండేషన్ ఇండియా, అదేవిధంగా గౌహతి యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్ని హోస్ట్ చేయబోతుంది. సో దీంట్లో భాగంగా నార్త్ ఈస్ట్ రీజియన్లో ఏవియేషన్ ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే నినాదం పైన ఈ సమ్మిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నార్త్ ఈస్ట్ రీజియన్ మినిస్టర్స్కు సంబంధించినటువంటి కాన్ఫరెన్సు ఆన్ సివిలేషన్, అదేవిధంగా థర్డ్ నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో రెండు కాన్ఫరెన్స్లు, ఒకటేమో నార్త్ ఈస్ట్ రీజియన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషను, ఇంకోటి వచ్చేసి థర్డ్ ఎడిషన్ నార్త్ ఈస్ట్ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి సమ్మిట్ కూడా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు 4th సెప్టెంబర్ 2025 రోజున ఎక్కడ, ఈటానగర్, అరుణాచల్ ప్రదేశ్లో. ఓకే, ప్రధానంగా వచ్చేసి నార్త్ ఈస్ట్ రీజియన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. సో మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా ఈ సమ్మిట్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సమ్మిట్ వచ్చేసి ఫస్ట్ టైం అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించడం జరుగుతుంది. ఏది, నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్. సో ఇంతకుముందు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అస్సాంలో, తర్వాత మేఘాలయలో నిర్వహించడం జరిగింది ఫస్ట్ 2 ఎడిషన్స్. థర్డ్ ఎడిషన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ టైం ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఐఐటి జోధ్పూర్కి సంబంధించినటువంటి సైంటిస్టులు ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఇండియన్ మనుస్క్రిప్ట్ రిలేటెడ్ హెరిటేజ్ ఏదైతే ఉందో వాటిని కాపాడడం కోసం అని చెప్పేసి ఒక ఏఐ టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు డెవలప్ చేశారు, ఐఐటి జోధ్పూర్స్ ల్యాండ్మార్క్ ఏఐ పుష్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ హెరిటేజ్. ఓకే, దీనికి సంబంధించి చూద్దాం. ఇండియాస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ అండర్సర్వ్డ్ ఇన్ ఏఐ వర్సెస్ ఇంగ్లీష్ అనే దాంతో. సో బేసిక్గా విజన్ లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ గ్రూప్ బేస్డ్గా VL2G లీడింగ్ ఇన్నోవేషన్ అండర్ భాషిని ప్రాజెక్ట్లో భాగంగా చేయడం జరిగింది. సో ఓపెన్ సోర్స్ ఏపీఐస్ను ఉపయోగించుకొని 13 ఇండియన్ లాంగ్వేజెస్లోకి బేసిక్గా ఏదైతే సీన్ టెక్స్ట్ ఉంటుందో ఆ సీన్ టెక్స్ట్ని 13 ఇండియన్ లాంగ్వేజెస్కి మార్చడం జరుగుతుందన్నమాట. సో ఆ 13 ఇండియన్ లాంగ్వేజెస్ ఏంటి, హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీస్, ఒడియా, మణిపూరి, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, ఉర్దూలోకి మార్చడం జరుగుతుందన్నమాట. సో అప్లికేషన్స్ ఏంటి, నావిగేషన్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, యాక్సెసిబిలిటీ ఓరియంటల్లో ఈ ఏపీఐ టెక్నాలజీ ఏదైతే విజన్ లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ గ్రూప్ బేస్డ్గా ఈ ఏఐ టూల్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇంకా టెస్టింగ్లోనే ఉంది. సో అదేవిధంగా ఇందిరాగాంధీ నేషనల్ కల్చరల్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఐ హబ్ దృష్టితో కొలాబరేట్ అయ్యి బేసిక్గా మనుస్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో, మనుస్క్రిప్ట్స్ క్లీనింగ్ అండ్ రిస్టోరేషన్, సాంస్క్రిట్, పాలీ, తెలుగు ఎక్సెట్రా, ఇవి వచ్చేసి ఆప్టిమల్ కంటెంట్ రికగ్నేషన్ అంటారు. సో ఈ ఆప్టిమల్ కంటెంట్ రికగ్నేషన్ ద్వారా సాంస్క్రిట్లో ఉన్నటువంటి, పాలీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మనుస్క్రిప్ట్లు, తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్కాన్ చేసేసి టెక్స్ట్ని బేసిక్గా కన్వర్షన్ చేసే టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు, ఐఐటి జోధ్పూర్కి సంబంధించిన స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సెన్నా స్పెక్టాబిలిస్. సో బేసిక్గా కేరళలో ఒక సైన్స్ ఓరియంటల్లో ఈ సెన్నా స్పెక్టాబిల్స్ అనే చెట్లని రిమూవ్ చేయడం జరిగింది. దాదాపుగా 300 ఎకర్స్లో. ఓకే, 300 ఎకర్స్ పైగా ఉన్నటువంటి ఈ సెన్నా స్పెక్టాబిలిస్ అనే చెట్లని తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఇవి బేసిక్గా ఇన్సెక్ట్స్ అన్నమాట. అంటే వేరే ప్రదేశం నుంచి తీసుకొచ్చి అక్కడ నాటడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఇన్వేజివ్ స్పీసీస్ లాగా స్ప్రెడ్ అయ్యి అక్కడ లోకల్గా ఉన్నటువంటి నీలగిరి బయోస్పియర్లో ఉన్నటువంటి లోకల్ ట్రీస్ ఏవైతే ఉంటాయో, చెట్లను ఏవైతే ఉంటాయో వాటికి పెరగకుండా అడ్డుకుంటున్నాయి. అందుకని చెప్పేసి ఒక సైంటిఫిక్ స్టడీ ఓరియంటల్లో మొత్తం 300 ఎకరాలలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ లెడ్ ఎరాడికేషన్ని వయనాడ్లో చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ సైన్స్ బేస్డ్ కమ్యూనిటీ లెడ్ ఎరాడికేషన్ ఇన్ వయనాడ్. ఓకే, మొత్తంగా 383 ఎకర్స్లో ఉన్నటువంటి ఇన్ఫెస్టెడ్ ఫారెస్ట్ క్లియర్ చేయడం జరిగింది. సో ఈ స్పీసీస్ని 1980sలో కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది. ట్రోపికల్ సౌత్ అమెరికాకు సంబంధించినటువంటి చెట్టు. సో మనం చూస్తూ ఉంటాం బేసిక్గా రహదారుల వెంబడి
చెట్లు పెరిగి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవే ఈ ట్రీస్ అన్నమాట. సో బేసిక్గా ఏమైందంటే ఒక డెకరేషన్ పర్పస్లో తీసుకొచ్చినటువంటి ఈ చెట్లు, గార్డియన్స్లో ఉండాల్సిన చెట్లు బేసిక్గా అటవీ ప్రాంతంలోకి విస్తరించడం వల్ల అవి ఏమవుతున్నాయంటే ఇన్స్పేసిస్ బేసిక్గా స్ప్రెడ్ అయిపోయి అక్కడ లోకల్గా పెరగాల్సిన ట్రీస్ని అడ్డుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, స్ప్రెడ్ అక్రాస్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ డెన్స్ స్టెరైల్ థిక్ చోక్ నేటివ్ ప్లాంట్స్, అదేవిధంగా ఆల్టర్ సాయిల్ కెమిస్ట్రీ, డిప్రైవ్స్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఫుడ్. సో కరెంట్ కన్సర్న్ ఏంది ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఏంది ఒక సైన్స్ బేస్డ్ కమ్యూనిటీ లెడ్ ఎరాడికేషన్ అనేది వయనాడ్లో నిర్వహించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు. సో మనకి సెప్టెంబర్ 2న వరల్డ్ కోకోనట్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో అఫీషియల్గా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు కేరళలో దీన్ని సెలబ్రేట్ చేశారు. సో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు. సో బోర్డ్స్కి సంబంధించి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, అవి ఏ బాడీస్, స్టాచ్యురరీయా, నాన్ స్టాచ్యురరీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనకి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ వచ్చేసి వరల్డ్ కోకోనట్ డేని కేరళలో సెలబ్రేట్ చేయడం జరిగింది మనకి సెప్టెంబర్ 2న. ఓకే, లాంచ్డ్ రివైజ్డ్ స్కీమ్స్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్స్. ఓకే, ప్రజెంటెడ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో బేసిక్గా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉండడం జరుగుతుంది. 12th January 1981లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, కొచ్చి, కేరళలో. సో మనము తరచుగా చూస్తూ ఉంటాం క్వశ్చన్స్ వచ్చేసి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ పైన కూడా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, కొచ్చి, కేరళలో ఉంది. సో మ్యాండేట్ ఫంక్షన్స్ ఏంది, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ కోకోనట్ కల్టివేషన్ పెంచాలి, అదేవిధంగా ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ చేయాలి, తర్వాత డెవలప్ పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయాలి, ప్రమోట్ వాల్యూ అడిషన్, బై ప్రోడక్ట్ యూటిలైజేషన్, కెపాసిటీ బిల్డింగ్ని కూడా పెంచాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్. అదేవిధంగా కోకోనట్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే మనకి సెప్టెంబర్ 2. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా మేము ఫ్రీగా క్లాసెస్ అనేవి యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.